హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ థాట్స్. దిస్ ఇస్ కీర్తి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇట్స్ సాటర్డే మార్నింగ్. టైం వచ్చేసి అరౌండ్ 12-12:30 అవుతుంది అనుకుంటా. సమ్మర్ అయిపోతుంది కదా, ఇంకా మ్యాంగోస్ ఇలా ఫ్రీజ్ చేసేసి అయితే పెట్టుకోవడానికని ఇక్కడ ఆల్రెడీ నేను మ్యాంగో జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాంగోస్ వేడి చేయకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ లో నానబెట్టాలి. మ్యాంగోస్ వేడి చేస్తాయి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ముందే వాటర్ లో నానబెట్టుకుని కట్ చేసి తినొచ్చు. అలా చేయడం వల్ల మ్యాంగోస్ మనకు కొంచెమైనా వేడి చేయకుండా ఉంటాయి. మ్యాంగో జ్యూస్ ని మనం ఇలా ఫ్రీజ్ చేసుకునేటప్పుడు వాటర్ అనేవి ఏం తగలకుండా నీట్ గా మెయింటైన్ చేస్తూ జ్యూస్ అయితే తీసుకోవాలి. ఇలా జ్యూస్ తీసుకున్న దాన్ని ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ లో, గ్లాస్ జార్ లో, లేదంటే మనం జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా, అందులో వేసేసుకొని ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు తీసి బయట పెట్టేసి మళ్ళీ మిగతాది అంతా కూడా మళ్ళీ ఫ్రీజ్ చేసేసుకోవచ్చు. అలా మనం 1 ఇయర్ పాటు అయితే నిల్వ చేసుకోవచ్చు. మిక్సీ పట్టకుండా డైరెక్ట్ గా ఇలా పల్ప్ లాగా చేసి వేసుకోండి. సో దట్ మనకి అది కొంచెం ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కావాలి అనుకుంటారో అప్పుడు మాత్రం మరి తీసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకున్నారంటే జ్యూస్ లాగా రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు కొంచెం ఫ్రీజ్ చేసుకుంటున్నాను, మిగతాది కొంచెం జ్యూస్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో దట్ ఇప్పుడు మేము మళ్ళీ లంచ్ చేసిన తర్వాత కన్జ్యూమ్ చేయడానికి అని చెప్పేసి ఇప్పుడైతే జ్యూస్ అయితే చేసేసుకున్నాను. మిగతాది పల్ప్ లాగా ఉంచేసి అలా ఫ్రీజ్ చేసేసి అయితే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నా. జ్యూస్ చేయడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇవి మన మిక్సీ జార్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఇలా నీట్గా క్లీన్ అయితే చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇలా కలర్ మారకుండా నీట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం మనం ఎప్పుడైతే మిక్సీ పడతామో అప్పుడే వెంటనే మనం నీట్గా కొంచెం లిక్విడ్ వేసేసి మిక్సీ పట్టేసామనుకోండి, అవి లైక్ బౌల్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది. కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఇలా నీట్గా ఉంటుంది. అదంతా చేసేసరికి లంచ్ టైం అయితే అయింది. ఇంకా లంచ్లోకి అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను. గుత్తి వంకాయ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మధ్య అయితే మార్కెట్కి వెళ్ళడం అస్సలు కుదరట్లేదు. ఇంకా ఎనీ టైం కూడా ఇలా జెప్టోలోనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నాను. కూరగాయలు కూడా కొంచెం ఇద్దరికే ఉన్నప్పుడు జెప్టోలో ఒక్కొక్కసారి బెటర్ అనిపిస్తుంది. ఒక్కోసారి మార్కెట్లో ఏంటంటే మనకి అవి పావు కేజీ అలా కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు. హాఫ్ కేజీ అయితే మామూలు రేట్గా 30 అలా 40 అని ఇస్తూ ఉంటారు కదా. అలా మనం ఇద్దరమే ఉన్నప్పుడు హాఫ్ కేజీ తీసుకుంటే అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు జెప్టోలో మనకు కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకోవచ్చు. ఆ విషయంలో నాకు కొంచెం జెప్టో బెటర్ అనిపిస్తుంది. కానీ మార్కెట్లో మనకు ఫ్రెష్ వెజిటేబుల్ దొరుకుతాయి కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏది బెటర్ అనిపిస్తుందో నాకు కింద కామెంట్లో షేర్ చేసుకోండి. వంకాయలు కలర్ మారకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం వాటర్లో కొంచెం పసుపు, దాంతోపాటు ఉప్పు వేసేసి కొంచెం కలిపేసి అప్పుడు వంకాయల్ని కట్ చేసి వేసుకున్నాం అనుకోండి, వంకాయలు అనేవి కలర్ మారకుండా ఉంటాయి. వంకాయ చూడడానికి పైన బాగుంటుంది కానీ లోపల మొత్తం పురుగులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసి కట్ చేసుకోవాలి. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టం? కొన్నిసార్లు ఇది చేయడం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా మాత్రం చేసుకున్నాం అనుకోండి ప్రాసెస్ అనేది తక్కువ ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ, తొందరగా కుక్ అయిపోతుంది. జస్ట్ మనకి 1 మసాలా ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుంది. గ్రేవీ కోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ పల్లీలు, కొంచెం కొబ్బరి ఉంటుంది కదా, వాటిని అయితే వేయించుకున్నాను. నువ్వుల పొడి లేకుంటే మాత్రం వీటితో పాటు నువ్వులు కూడా వేసి వేయించుకోండి. మిక్సీలో ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీలకర్ర, నువ్వుల పొడి, వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో అయితే ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఇలా అన్నింటిలోనూ బాగా స్టఫ్ చేసుకొని ఈ విధంగా వంకాయలన్నిట్లలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్లో సాజీరా, హోల్ గరం మసాలా అయితే వేసుకొని మనం ముందుగా గ్రేవీ పట్టుకున్నాం కదా, అది మిగిలిన మసాలా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి అలా మగ్గించుకోవాలి. పైనుండి ఒక 2 పచ్చిమిర్చిలు, కరివేపాకు వేసుకొని ఒక
5 మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత వంకాయ కొంచెం సాఫ్ట్ అవుతున్నప్పుడు ఇప్పుడు గ్రేవీకి తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇంకా 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మనము కుక్కర్ని అలా విజిల్ పెట్టేసుకున్నామంటే వంకాయ అయితే రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ అంటే ఇష్టం కానీ చేయడం ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి స్కిప్ చేస్తూ ఉంటారు, నాకు కింద కామెంట్లో షేర్ చేసుకోండి. మీరు ఇలా చేసుకున్నారే అనుకోండి, మనం మార్నింగ్ బాక్స్లోకి అయినా సరే ఈజీగా చేసేయచ్చు. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏదైతే త్వరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుందో మార్నింగ్ అవే అయితే మనం ఫస్ట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా. కొన్నిసార్లు ఇలాంటివి తినాలని ఉన్నా సరే స్కిప్ చేస్తూ ఉంటాము. అలా స్కిప్ చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి సింపుల్ రెసిపీస్ని అయితే మనము చూస్ చేసుకొని ఇలా అయితే ట్రై చేసేయండి మీరు. ఆ రోజైతే మా ఇంట్లో మొత్తం వంకాయతోటే డిషెస్ అన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది మీ అందరికీ తెలిసిందే, ఇన్స్టాలో చాలా వైరల్ అయిన రెసిపీ నూనె వంకాయ. ఇదైతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళకి కూడా అందరికి ఇష్టము. బట్ మా ఆయన మొన్న ఏంటంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి వేడివేడిగా చేసి ఇవ్వలేం కదా, కొంచెం ఎందుకో చల్లగా అవుతే నాకు అంత నచ్చదు, వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకే ఇలా సాటర్డే ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి ఫ్రైలు చేయడానికైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీనే, జస్ట్ మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలు. ఈ మసాలా వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అయితే వేసుకొని నిమ్మరసం వేసి మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి ఇలా నీట్గా మనం ఫిష్కి ఎలా అయితే కోట్ చేస్తామో అలా నీట్గా ఈ వంకాయలకైతే నీట్గా ఇలా కోట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఇలా షాలో ఫ్రై చేసుకున్నా సరే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం తినే ఏ డిష్ అయినా సరే టేస్టీగా ఉంది అంటే మాత్రం దాంట్లో కంపల్సరీ ఆయిల్ ఎక్కువే ఉంటుంది. ఇలా కోట్ చేసుకున్న వంకాయల్ని ఇలా ఆయిల్లో షాలో ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడే మనం ఫిష్ ఫ్రైకి ఎలా అయితే పైనుంచి కరివేపాకు వేసుకుంటామో అలా కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వన్స్ 2 సైడ్స్ మంచిగా కలర్ మారి సాఫ్ట్గా అవుతుంది అన్నప్పుడు మనకి వంకాయ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ నూనె వంకాయతో ఇది ఒక్కటే డిష్ కాదు, ఇంకా చాలా డిష్లు అయితే చేసుకోవచ్చు. లైక్ వంకాయ రోటి పచ్చడి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. కాల్చుకొని అలా వంకాయ రోటి పచ్చడి అయితే చేసుకుంటే కూడా అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో నేను రెసిపీ అయితే షేర్ చేస్తాను. నా వీడియోస్ ఇక్కడి వరకు చూసి ఆదరించిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. యాజ్ ఏ యూట్యూబర్గా నేను ఎలాంటి ఫేస్ చేశానో నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, కొన్నిసార్లు చాలా కన్సిస్టెన్సీ అనేది మిస్ అయిపోయాను. నేను అవన్నీ కూడా ఇంకో వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీ ఒక చిన్న లైకే నా వీడియోకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కింద కామెంట్లో షేర్ చేసుకోండి. అంతేనండి ఈ రోజుకైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.